హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఆదివారం ఆన్లైన్ సండే సర్వీస్కు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మన ప్రభు ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు, స్వాగతము తెలియజేస్తున్నాను. ఈ దినము మదర్స్ డే, తల్లుల ఆదివారంను జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని యొక్క ఆ మాట మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మాట ఈ దినము మనమందరము కూడా ఒక వాక్య భాగము చదువుకొని మనము ముందుకు సాగిపోదాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి ఒక వాక్య భాగమును మనం చదువుకొని దానిలో నుండి ఈరోజు దేవుడు మనందరితో ఏం మాట్లాడుతున్నాడు మనము ధ్యానించుదాం. హోషేయ 4:6. నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ వాక్య భాగంలో అద్భుతమైనటువంటి మర్మాలను దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే అనేకమైన భాగాలు ఉన్నాయి. మొట్టమొదటి భాగం, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఈ దినము జ్ఞానమును గురించి మనము ధ్యానించాలని ప్రభువు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి యొక్క జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనదని తెలియజేస్తున్నాడు. ఈ యొక్క జ్ఞానం అనే సందేశం వినిచిన మీ అందరూ కూడా దేవుని జ్ఞానం చేత నింపబడి దేవుని వాక్యానుసారమైనటువంటి వాక్యంలో ఉన్నటువంటి గూఢమైన మర్మములను మనం గ్రహించి ఆ వాక్యానుసారంగా మనం ముందుకు సాగాలని, మన జీవితంలో ముందుకు సాగిపోవాలని మనము ఆశించుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క తండ్రి నాయన ప్రభా ఉదయకాల సమయంలో తండ్రి నాయన జ్ఞానమును గురించినటువంటి హోషేయ 4:6లో మీరు సెలవిచ్చినటువంటి నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారనే వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడమని, ఈ వాక్య సందేశం వించిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచుమని, మీ ఆత్మతో అభిషేకించి అనేకమైన గూఢమైన సంగతులను మాకు బోధించుమని, పరిశుద్ధాత్మను మీరే అధ్యక్షత వహించి నడిపించి మీరే మహిమ పొందుమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే హోషేయ గ్రంథంలో 4:6లో నా జనులు జ్ఞానము లేని వారై నశించుచు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క భాగాన్ని మనం విడిచేసి నా జనులు అంటున్నారు. ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రభు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. నా జనులు, మై పీపుల్, నా ప్రజలతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ప్రభు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను 6 లక్షల మందిని ఆ యొక్క 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించినాడు. ఆ నడిపించే క్రమములో 6 లక్షల మంది ఇష్టానుసారంగా జీవించుచున్నప్పుడు ఆ ప్రజలను కట్టడి చేయడానికి, ఆ ప్రజలతో దేవుడు సహ నివాసము చేయాలని చెప్పేసి వారికి కొన్ని కట్టడలను పెట్టినాడు, ఆజ్ఞలను ఇచ్చినాడు. ఎవరు వారి? తన ప్రజలు కట్టు తప్పిపోకుండా, పాపములో పడిపోకుండా, అనేకమైనటువంటి దోషములు, అతిక్రమములు చేసి దేవునికి దూరము కాకుండా ఉండడం కోసము, భయభక్తులు కలిగి ఉండడానికి దేవుడు కొన్ని ఆజ్ఞలను పెట్టినట్టుగా మనము చూడవచ్చు. అందుకని మోషే ధర్మశాస్త్రముగా మనం దాన్ని పిలుస్తాం. అనేకమైనటువంటి ఆజ్ఞలు ఉన్నట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది తన ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు, లోకమందటికి కాదండి. దేవుని విశ్వసించిన వారికి దేవుని యొక్క ఆజ్ఞల అవసరం లేదు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించే వారికి, దేవునిని అనుసరించే వారికి మాత్రమే దేవుడు తన ఆజ్ఞలను, తన కట్టడలను, తన యొక్క నిబంధనను బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే అంటున్నాడు ఇక్కడ నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు అని చెప్పేసి మనము దినవృత్తాంతంలో గ్రంథంలో మనము చూడవచ్చు. అవునండి, తన ప్రజలతో ప్రభువు ప్రత్యేకంగా మాట్లాడాలని, తన ప్రజలకు తన యొక్క జ్ఞానమును, తన యొక్క సంకల్పమును, తన యొక్క ఉద్దేశమును, తన యొక్క ప్రణాళికలను తెలియచేయాలని ప్రభువు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరికీ కాదండి, లోకంలో ఎంతోమంది ఉన్నారు, అందరికీ కాదు.
లోకములో నుండి నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, లోకములో నుండి నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకని నీతో మాట నా జనులు ఏమవుతున్నారట? నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నశించిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే జ్ఞానము లేకపోవడం అని చెప్పేసి ఈ యొక్క వాక్య భాగము ద్వారా మనమందరము గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఒక వ్యక్తి ఒక కుటుంబము నశించిపోవడానికి కారణం ఏంటంటే ధనము లేక కాదు, బలము లేక కాదు, ఐశ్వర్యం లేక కాదు, ఆస్తిపాస్తులు లేక కాదు, అలాగే అనేకమైనటువంటి పరపతి లేకుండా కాదు, అనేక బంధు జనగం లేక కాదు. నశించిపోవడానికి కారణము కేవలము జ్ఞానము లేకనే నశించిపోతున్నారు అని చెప్పేసి మనము దేవుని యొక్క వాక్యము ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చదువు లేక కాదు, ఉద్యోగాలు లేక కాదు, రాబడి లేక కాదు, వ్యాపారం లేక కాదు, ఇండ్లు లేక కాదు, వాకిలి లేకుండా కాదు, పొలములు లేకుండా కాదు, అనేకమైన అన్ని ఉన్నాయి, వాటితోనే నశించిపోవడం కాదు. కానీ ఏమీ లేకుండా నశించిపోతున్నారంటే జ్ఞానము లేకుండా నశించిపోతున్నారని దేవుని యొక్క వాక్యము మనకు చాలా స్పష్టంగా తెలియపరచబడుతున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క జ్ఞానమును ప్రభువు తన ప్రజలకు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభువు తన ప్రజలకు ఏది దాచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 7:7 చూసినట్లయితే, అడుగుడి ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తీయబడునని ప్రభువు సెలవిస్తున్నాడు. అడుగు ప్రతి వాడు పొందుకుంటాడు. మనం అడగాలి, దేవుని అడిగి దేవుని వాక్యములో ఉన్నటువంటి మర్మాలను గ్రహించి దేవుడు ఏమి బయలుపరుస్తున్నాడో దాన్ని మనం తెలుసుకుని దాని ప్రకారం మనం ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు ఆ అద్భుత రీతిగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ యొక్క జ్ఞానము బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి రాయబడినటువంటి వివరాలను బట్టి మనం చూస్తే 5 రకాలైనటువంటి జ్ఞానం ఉన్నట్టుగా నా యొక్క పరిశోధనలో నేను కనుగొన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీంట్లో చూసినట్లయితే 5 రకాల జ్ఞానాలు. ఒకటి డివైన్ విజ్డమ్, దైవికమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము మొట్టమొదటిది. రెండవది వచ్చేసి క్రీస్తు జ్ఞానం, దేవుని చేత పంపబడినటువంటి క్రీస్తు జ్ఞానమును గురించి. అలాగే మూడవది వరల్డ్లీ విజ్డమ్, లోకములో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జ్ఞానం. అలాగే చూసినట్లయితే హ్యూమన్ విజ్డమ్, మానవుని యొక్క జ్ఞానం. అలాగే చివరిగా చూసినట్లయితే దయ్యముల జ్ఞానం, సాటానిక్ విజ్డమ్. దేవునికి స్తోత్రము కలుగును. ఈ 5 రకాలైనటువంటి, ద ఫస్ట్ వన్ ఇస్ ద డివైన్ విజ్డమ్, సెకండ్ వన్ ఇస్ ద క్రైస్ట్ విజ్డమ్, థర్డ్ వన్ ఇస్ ద వరల్డ్లీ విజ్డమ్, the fourth one is the human wisdom, and fifth one is the satanic wisdom. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సందేశం ద్వారా మనం అనేకమైనటువంటి ఈ యొక్క మర్మములను మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి దేవుని యొక్క సంకల్పమును, దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ప్రణాళికను దేవుడు తన ప్రజలతో నా జనులు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారని ప్రభు సెలవిస్తున్నాడు. ఆ జ్ఞానమును గురించినటువంటి వివరాలను మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము తెలుసుకుందాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు ఈ యొక్క జగత్తు పునాది వేయబడక మునుపు నుండి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక సంకల్పము కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ ఉద్దేశం ప్రకారం దేవుడు తన ప్రజలకు సమస్తమును బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏది కూడా దాచిపెట్టలేదని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏది దాచిపెట్టలేదండి, ఆయన సమస్తము బయలుపరిచినాడు. దేవునికి స్తోత్రం. అలాంటి జ్ఞానమును, దైవికమైన జ్ఞానమును, దేవుని జ్ఞానమును మనము తెలుసుకోవాలని దేవుని యొక్క వాక్యము దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము కొన్ని వాక్య భాగాల ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క జ్ఞానమును గురించి మనం తెలుసు. అసలు జ్ఞానం అంటే బుద్ధి.
అవునండి, ఒక వ్యక్తికి బుద్ధి కావాలి, జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము లేకుండా మనము ముందుకు సాగలేం. ఎందుకనంటే దేవుడు ఆ యొక్క జ్ఞానమును ఆయనే సృష్టించినాడు, జ్ఞానం ఆయన యొద్దనే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి ఉదయకాల సమయంలో మనము చూద్దాం. దేవుని యొక్క జ్ఞానమునకు మితి లేదండి. దేవుడు సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. ఆయన జ్ఞానమునకు మితి లేదని 147వ కీర్తన 147:5 147 5th verseలో మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క జ్ఞానమునకు మితి లేదండి. దేవుని జ్ఞానమునకు మించిన జ్ఞాని ఎవరు లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుని యొక్క వెర్రితనము మనుషుల జ్ఞానమును మించిందంట. ఆ మాట నేను చదివి వినిపిస్తాను. ఇక్కడ చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. 25వ వచనం, దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగు. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానాన్ని మించిందండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క సృష్టి యావత్తును మనము పరిశీలించి చూసినట్లయితే అనేకమైనటువంటి దేవుని యొక్క జ్ఞానమును బయలుపరచబడవచ్చు. దేవునికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ప్రపంచంలో అనేకమైనటువంటి ఆ యొక్క ఫ్లైట్స్, విమానాలు ఆకాశంలో క్రాష్ అవుతున్నాయి. ఎన్ని రకాలైనటువంటి ఎంత మానవ జ్ఞానంతో, ప్రపంచ జ్ఞానంతో వారు టెక్నాలజీని తయారు చేసి ఏం చేసినా కూడా ఆకాశంలో విమానాలు క్రాష్ అవుతున్నాయి. కానీ దేవుడు సృష్టించినటువంటి పక్షులను చూస్తే అవి గుంపులుగా వెళ్తున్నాయి. గుంపులుగా వెళ్తాయి. ఇలా విమానాల కంటే ఫాస్ట్గా వెళ్తాయి. కానీ ఏది కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా క్రాష్ కావు. దట్ ఈస్ ద డివైన్ విజ్డమ్. ఆ సోలార్ సిస్టంలో చూసినట్లయితే 9 గ్రహాలు అలాగే సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి, భూమితో సహా. ఇవి ఎప్పుడు ఎక్కడ కూడా క్రాష్ కాలేదు. అలాగే భూమి మీద చూసినట్లయితే అనేకమైనటువంటి దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క జ్ఞానమును బయలుపరుస్తుంది. అందుకని ఆయన జ్ఞానమునకు మితి లేని వాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మితి లేని జ్ఞానమును మనము పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క జ్ఞానమును గురించి మనం ప్రభువును అడగాలి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువైన ఇట్లా నన్ను అడుగుడి అని చెప్పేసి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయువాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రముగా. జ్ఞానమును ఇవ్వడం దేవునికి చాలా ఇష్టమైనది. మానవుడు దేవుణ్ణి జ్ఞానం కావాలి ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇచ్చే దేవుడు అంటున్నాడు. అలాగే చూడండి, ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్నదని వాడు గ్రహించి వాడు దేవుని అడగవాలన్నట. అడిగినప్పుడు అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. దేవుడు అతనికి జ్ఞానమును అనుగ్రహిస్తాడు. అనుగ్రహించి ఎలా ఇస్తాడంట? ఆయన ఎవరిని గద్దింపక ఎలా ఇస్తాడంట? ధారాళంగా దయచేస్తాడు. యు నెవర్ కౌంట్ దట్. అలాంటి జ్ఞానమును మనం అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానమునకు మితిలేని ఆ యొక్క దేవుని జ్ఞానాన్ని అడిగి మనం ఈ లోకములో దేవుని యొక్క పోలికగా నడుచుకోవాలని ప్రభువు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరితో మాట్లాడడం లేదు, బయట వారితో మాట్లాడడం లేదు, విశ్వసించని వారితో మాట్లాడడం లేదు. ప్రభు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని? నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. వారు జ్ఞానమును అడిగినప్పుడు ఆయన వారికి ధారాళంగా దయచేస్తాడని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క జ్ఞానాన్ని మనము అడగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ జ్ఞానమును మనం అడిగినప్పుడు ఆయన ఇస్తాడని. అలాగే చూడండి, ఇక్కడ విజ్డమ్ ఫ్రమ్ ఏ జ్ఞానమును అడగాలి? అనేక మంది లోక సంబంధమైన జ్ఞానాన్ని అడుగుతున్నారు, బ్రతకడానికి అడుగుతున్నారు.
కుటుంబాన్ని నడిపించడానికి, దేశంను నడిపించడానికి, రాష్ట్రంను నడిపించడానికి, పరిపాలించడానికి, ఉద్యోగం చేయడానికి, పరిస్థితులను చక్కబెట్టడానికి, కొత్త కొత్త రోగాలను, కొత్త కొత్త వైరస్ను వాటిని కనుక్కొని వాటికి సొల్యూషన్ కనుక్కోవడానికి అనేక మంది అనేకమైనటువంటి జ్ఞానాన్ని అడుగుతున్నారు. కానీ అన్ని జ్ఞానములకు మించినటువంటి జ్ఞానం నా యేసయ్యది. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన జ్ఞానమునకు మితిలేని వాడు. ఆయన జ్ఞానమును ఎవరు కొలవలేరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. అట్టి జ్ఞానాన్ని పొందుకోవాలని ప్రభువు తన ప్రజలకు తెలియజేస్తున్నారు. మీరు ఎందుకు నశించిపోతున్నారు? జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు. నన్ను అడగండి. అడుగుడు మీకు ఇవ్వబడును, వెతకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును అని చెప్పేసి ప్రభువు చాలా స్పష్టంగా గంట పదంగా తెలియజేస్తున్నాడు. బట్ వీఆర్ నాట్ ఆస్కింగ్ గాడ్. నాకు చాలా తెలివి ఉన్నది, నేను చాలా జ్ఞానవంతురాలను అని చెప్పేసి మనము అతిశయపడుతున్నాం. నీ జ్ఞానం చాలా లిమిటెడ్, కానీ దేవుని జ్ఞానం అపరిమితమైనది, మితి లేని జ్ఞానం ఆయనది. ఆయన జ్ఞానము నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు ఉన్నతమైన శిఖరములలో ఉంటావు. ప్రతి పరిస్థితిని కూడా చక్క పెట్టగలిగినటువంటి స్థితిలోనికి వస్తావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క సందేశం వింటున్న మా ప్రియ సహోదరుడా, సహోదరి, మహా గొప్ప రాజు అయినటువంటి సొలొమోను దేవుని జ్ఞానమును అడిగినాడు. శత్రువుల యొక్క ప్రాణములను కానీ, ఐశ్వర్యమును కానీ, రాజ్యములను కానీ అడగలేదు. కానీ నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానమును దయచేయి ప్రభువా, తెలివిని దయచేయి ప్రభువా అని చెప్పేసి అడిగినప్పుడు దేవుడు అతనికి అత్యధికమైనటువంటి జ్ఞానం ఇచ్చినాడు. సొలొమోను వంటి జ్ఞాని ఈ లోకంలో, ప్రపంచంలో ఎవరు లేరని అనేకమైనటువంటి గ్రంథాలు, అలాగే బైబిల్ గ్రంథం కూడా మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. అలాంటి జ్ఞానమును అడిగినటువంటి సొలొమోను పొందుకొని అత్యంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఆయనంత ఐశ్వర్యవంతుడు ఈ లోకంలో ఎవరు లేరు. ఈ లోక జ్ఞానమును పొందుకున్నటువంటి ఆ యొక్క సొలొమోను అంత ఐశ్వర్యవంతుడుగా, అంత జ్ఞానవంతుడుగా, అంత ఉన్నతుడుగా ఉన్నటువంటి వాడు దేవుని జ్ఞానమును బట్టి హెచ్చింపబడ్డాడు. ఈ దినం దైవికమైనటువంటి జ్ఞానము, క్రీస్తు జ్ఞానమును నువ్వు అడిగినట్లయితే దేవుడు నీకు ధారాళంగా ఇస్తాను. ఆ క్రీస్తు జ్ఞానం నేను ఉన్నతమైన శిఖరాలకు తీసుకొని వెళ్తుంది. ప్రతి నిత్యము, ప్రతి క్షణము మనకు దేవుని జ్ఞానం కావాలి. లేకపోతే ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా మనకు జ్ఞానం కావాలి. నేను చెప్తాను, రాత్రి పడుకునేటప్పుడే జ్ఞానం కావాలి. ఎందుకు? అనవసరమైన వాటిని ఆలోచించకుండా సమస్తమును ధారాళంగా దయచేయి దేవుని యందే నీ భారమును మోపి నువ్వు నిశ్చింతగా పడుకోవాలి. ఆ జ్ఞానం ఉండాలి. అనేక మంది ఫోన్లు చేస్తారు, రాత్రి 2, 3, 4 గంటల దాకా నిద్ర రాదు. ఎందుకు రాదు నిద్ర? యు ఆర్ వర్రీడ్ అబౌట్ సంథింగ్ వరల్డ్లీ. లోక సంబంధమైన వ్యర్థమైన వాటి మీద నీ యొక్క దృష్టి నిలుపుచున్నావు కాబట్టి నీకు నిద్ర రావడం లేదు. దేవుని మీద భారం వేసి దేవుడు సమస్తము చూడగలడు, సమస్తము చేయగలడు, సమస్తము నాకు ఇవ్వగలడు అనే విశ్వాసం ఉంటే మనం ఏనాడు కూడా కలవరపడం, మనం నిశ్చింతగా నిద్రపోదాం. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా యూనివర్సల్ ఇన్విటేషన్ తెలియజేస్తున్నాడు. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఐ విల్ గివ్ యూ రెస్ట్ ఇస్తాడంట. రెస్ట్ కాదండి, మనం రెస్ట్ లేకుండా పని చేస్తున్నాం, రెస్ట్ లేకుండా ఆలోచిస్తున్నాం. దట్ అవర్ మైండ్ ఈజ్ కొలాప్స్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. ఒక 20 సంవత్సరాల క్రితం మెంటల్ అనేది ఏం లేకుండే. ఇప్పుడు మొత్తం మెంటల్ కేసులు, మెంటల్ హాస్పిటల్, ఎవరి దగ్గర చూసినా ప్రతి 10 మందిలో 2-3 మెంటల్ ఇష్యూస్, మెంటల్ ఇల్నెసెస్ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. బికాజ్ ఆఫ్ మనము దేవుని మీద ఆధారపడాలి. దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఏది దాచుకోలేదండి. దేవుడు ఏది కూడా దాచుకోలేదు.
తన సొంత కుమారుని, తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మన కొరకు ఇచ్చుటకు ఆయన వెనక తీయలేదు. ఆయనతో పాటు మనకు సమస్తమును ఎందుకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నువ్వు అడగాలి. ధైర్యంగా మనం కృపాసనం యొద్దకు వచ్చి అడగాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన ఏమి ఇచ్చినాడో చూడండి ఒక్కసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను. ప్రతి ఆశీర్వాదమును, పరలోక సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించినాడు. మనం ఇది లేదు, అది లేదు, ఇది లేదు, సనుగుడు గొనుగుడు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఎలాగూ సరిగినారో మనము అలాగే సనుగుచున్నాం, గొనుగుచున్నాం. మనం ఏనాడు సనుగుడు? దేవుడు ఏమంటున్నాడు? పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. నీకు అనుగ్రహించను, నాకు అనుగ్రహించను, మనందరికీ అనుగ్రహించను. వీ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ బ్లెస్సింగ్. దేవునికి స్తోత్రం. అందుకే జ్ఞానం కావాలి. దేవుని యొక్క దీవెనలు ఎక్కడ ఉన్నాయి అని వెతకడానికి, తెలుసుకోవడానికి, ఫైండ్ అవుట్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి యు నీడ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పరలోక సంబంధమైన అని చెప్పేసి అన్నాడు. అనేక మంది కన్ఫ్యూజన్లో పడిపోతారు. ఆ పరలోకం నుంచి నాకేమొస్తుంది అని చెప్పేసి. అవును, దేవుడు పరలోకమందు ఆసీనుడై సమస్తమును చక్కగా నిర్వహిస్తున్నాడు. నోటి మాట ద్వారా సమస్తమును కలగజేసినాడు. ఎవ్రీథింగ్ క్రియేటెడ్ ఫ్రమ్ హెవెన్. ద హెవెన్ రూల్స్ అండ్ రైన్స్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పరలోక సృష్టించినటువంటి ఆ యొక్క దీవెనలే దేవునికి ఇచ్చిన తర్వాత సృష్టింపబడిన దీవెనల గురించి నువ్వు అంతగా వెతకని అవసరం లేదు. పరలోకం ద్వారా, దేవుని ద్వారా సమస్తం దేవుడు సృష్టించినాడు ఈ భూమి మీద. ఆ సృష్టింపబడిన ఆయన ఇచ్చినటువంటి దీవెనల ఆశీర్వాదములన్నీ నువ్వు వెతకడానికి దేవుని యొక్క జ్ఞానం కావాలి. అన్నీ ఆల్రెడీ ఇచ్చేసినాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జిస్టెడ్. ఆదికాండం 1వ అధ్యాయంలో చూసినట్లయితే మంచిది 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 అని చెప్పేసి 9 సార్లు గాడ్ సెడ్ ఇట్స్ గుడ్, ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్. 9 సార్లు ఆయన చేసిన సమస్తమును చూసి మంచిది అన్నాడు. చివరికి మానవుని చేసి దానిని ఏలుమన్నాడు, స్వాధీనపరచుకోమన్నాడు, రూల్ అండ్ రెయిన్ అని చెప్పేసినాడు, డొమినియన్ తీసుకో అని చెప్పేసి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇంకా మళ్ళీ నీకేమో ఇవ్వాల్సిన అవసరం లేదు. పరలోకం నుంచి ఏది రాదు. ఆల్రెడీ సమస్తము మనకు అనుగ్రహింపబడ్డాయి. ఎలా అనుగ్రహింపబడ్డాయి? యేసుక్రీస్తును కూడా అనుగ్రహించినాడు. నీకు ఇంకా నీవేమనుకుంటున్నావు అంటే నాకు ఇంకేమి అనుగ్రహింపబడలేదు అని చెప్పేసి నువ్వు పోరాటం చేస్తున్నావు, ఆరాట పడుతున్నావు. దేవునికి స్తోత్రం కల. అందుకనే వాటిని తెలుసుకోవడానికి నీకు జ్ఞానము కావాలి. దేవుడు నా కొరకు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవులకు వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాని అద్భుత ఆశ్చర్యకార్యములు, అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి దీవెనల ఆశీర్వాదములు నాకు అనుగ్రహించినడు. వాటిని పొందుకోవడానికి, వాటిని చూడడానికి, వాటిని కనుగొనడానికి కావలసిన జ్ఞానమును నాకు దయచేయి ప్రభువా అని చెప్పేసి నువ్వు అడగాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు ఇచ్చినారు. ఈ మాట కూడా చెప్తాను. పరలోకమందు ఏదైతున్నది భూలోకమందు అది ఉన్నది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పరలోక ప్రార్థనలో నీ రాజ్యము వచ్చును గాక, పరలోక రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేయాలి. ఆల్రెడీ వచ్చేసింది. పరలోక రాజ్యం ఎక్కడుంది? పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని బాప్తిసమిచ్చి యోహాను ప్రకటించుచు ఉన్నాడు. సమీపించి, ఇట్ ఈస్ వెరీ నియర్. యేసు ప్రభు వచ్చినాడు. పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది. ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్. నీ చేతిలో ఉన్నది, నీలో ఉన్నది. యూ హ్యావ్ టు పొసెస్, యూ హ్యావ్ టు అక్వైర్ దట్ హెవెన్లీ బ్లెస్సింగ్స్ ఆన్ ఎర్త్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పర సంబంధమైనటువంటి దీవెనల ఆశీర్వాదములు దేవుడు భూమి మీదనే నీ చుట్టూ, నీలోనే ఉంచినాడు. యూ హ్యావ్ టు రికగ్నైజ్, ఐడెంటిఫై అండ్ టేక్ పొజిషన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే ఈ పర సంబంధమైనటువంటి జ్ఞానం కావాలి మనకు.
అందుకని ఇక్కడ చూడండి, యాకోబు పత్రిక 3:17 చక్కని మాట ఉన్నది. యాకోబు పత్రిక 3:17 పైనుండి వచ్చే జ్ఞానము కావాలి, దైవికమైన జ్ఞానము కావాలి, క్రీస్తు యొక్క జ్ఞానము కావాలి. ఆ క్రీస్తు యొక్క జ్ఞానము, దైవికమైన జ్ఞానం ఎలా ఉంటుంది నేను ఒకసారి చూపిస్తాను. యాకోబు పత్రిక బుక్ ఆఫ్ జేమ్స్ 3rd chapter 17th verse. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. హల్లెలూయా. పక్షపాతం ఉన్నది. ఈ జ్ఞానము యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇది. జ్ఞానం ఉన్నది, నేను చాలా జ్ఞానవంతునని అనేక మంది చెప్పుకుంటారు. ఏవి జ్ఞానం ఉన్నవానికి ఎన్ని కావాలంట? పవిత్రత ఉండాలి, సమాధానం ఉండాలి, మృదుత్వం ఉండాలి, మీక్నెస్, సులభంగా లోబడాలి, హ్యూమిలిటీ ఉండాలి, అలాగే కంపాషన్ ఉండాలి, మంచి ఫలములను నిండుకోవాలి, అలాగే పక్షపాతం ఉండకూడదు, వేషధారణ కూడా ఉండకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అనేక మందిని చూస్తే పవిత్రత ఉండదు, జ్ఞానం ఉంటుంది. ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అంటే, న్యాయస్థానంలోని న్యాయాధిపతులు కూడా లంచాలు తీసుకుంటున్నారు. న్యాయము తీర్చే న్యాయాధిపతులు కూడా లంచాలు తీసుకుంటున్నారు. పవిత్రత ఎక్కడ ఉన్నది? లేదు. సమాధానకరమైన సమాధానం ఉండదండి. సమాధానము, నెమ్మది, తృప్తి ఉండదు. ఎంత సంపాదించినా, ఎంత అధికారం ఉన్నా, ఎంత హోదా ఉన్నా సమాధానము ఉండదు, పీస్ ఉండదు. అలాగే మృదువైనది, మృదుగా మాట్లాడాలి. జ్ఞానం ఉన్నాడు గర్వంగా, పొగరుగా, అతిశయముతో ప్రవర్తిస్తుంటాడు. లెక్క మృదువుగా ఉంటుందంటే. అలాగే పరలోక సంబంధమైన జ్ఞానం సులభముగా లోబడునది, హంబుల్గా ఉంటుంది, లోబడుతుంది, హ్యూమిలిటీ ఉంటుంది, వింటారు. ఎస్ బ్రదర్, ఎస్ సిస్టర్, ప్లీజ్ అని చెప్పేసి వారు చెప్పేది వింటారు. అంతే తప్ప నాకు బాగా జ్ఞానం ఉన్నది, నువ్వు చెప్పేదంతా నాకు తెలుసులే అని చెప్పేసి వారిని తిరస్కరించారు. అలాగే కనికరంతో ఉన్నదండి, కంపాషనేట్ ఉండాలి, కనికరం కావాలి, దయ కావాలి, ప్రేమ కావాలి. అలాగే మంచి ఫలములతో నిండుకొని ఉండాలి. పరలోక సంబంధమైన జ్ఞానం మంచి ఫలములతో నిండుకొని ఉంటుంది. అలాగే ఇది పక్షపాతం ఉండదండి. ధనవంతుని చూస్తే ఒకలాగా, దరిద్రుని చూస్తే ఒకలా, గొప్పవాడిని చూస్తే ఒకలాగా, పేదవాడిని చూస్తే ఒకలాగా, కారులో ఉన్నవాడిని ఒకలాగా, నడుచుకుంటూ వెళ్ళేవాడిని ఒకలాగా. ఇలా పక్షపాతము వహించదు. అలాగే వేషధారణ ఉండదు. వేషధారణ అంటే లోపల ఒకటి ఉంటుంది, ఇన్నర్ మ్యాన్ డిఫరెంట్గా ఉంటుంది, మళ్ళీ ఎక్స్టర్నల్ బయట వేషధారణ కనపరుస్తాం. అలాగూ ఉండకూడదు. అది పైనుండి వచ్చే జ్ఞానము కాదని జ్ఞానం యొక్క క్యారెక్టరిస్టిక్స్ అని మీకు తెలియజేస్తుంది. ఎవరైనా సరే ఏ పొజిషన్లో ఉన్నా కూడా, ఏ స్థాయిలో ఉండని, ఆ స్థాయిలో ఉన్నవారిలో ఇవన్నీ ఉన్నవారు మాత్రమే జ్ఞానవంతులు. దేవునికి మహిమ. ఇది దైవికమైన జ్ఞానం అని ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగి. ఈ జ్ఞానము మనల్ని హెచ్చింపచేస్తుంది. ఈ క్యారెక్టరిస్టిక్స్ను మనము కలిగి ఉన్నప్పుడు, మనం పర్సూ చేసినప్పుడు, మనం వెంబడించినప్పుడు, వాటిలో మనము నడుచుకున్నప్పుడు మనల్ని ఉన్నతమైన స్థితికి హెచ్చింప చేస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచి చూడండి, ఇంకా సామెతల గ్రంథంలో జ్ఞానమును గురించి అద్భుతంగా సొలొమోను భక్తుడు, జ్ఞాని, ఈ లోకంలో జ్ఞాని అయినటువంటి ఈ సొలొమోను భక్తుడు చెప్తున్నాడు సామెతల గ్రంథంలో, ప్రతి ఒక్కరు ఎవరైనా జ్ఞానం కావాలంటే ప్రతిరోజు ఒక అధ్యాయం, ఏ రోజు ఓ డేట్ ఉంటే ఆ అధ్యాయాన్ని చదవండి. 31 అధ్యాయాలు ఉంటాయి. 31 అధ్యాయాలు ప్రతిరోజు, ఒక్కొక్క అధ్యాయం ప్రతిరోజు చదవండి. 365 రోజులు కూడా మీరు ఒక్కొక్క అధ్యాయాన్ని చదవండి. మీ యొక్క జ్ఞానము వృద్ధి పరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం నుండి 18 వచనాల వరకు జ్ఞానంను గురించినటువంటి అనేకమైనటువంటి సీక్రెట్స్ ఉన్నాయి. హల్లెలూయా. ఈ జ్ఞానం ఎంత గొప్పది,
ఈ ఉదయకాల సమయంలో మనం తెలుసుకుందాం 3వ అధ్యాయం సామెతలు 13 నుండి. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. హల్లెలూయా. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూడండి, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. నీ ఇష్ట వస్తువులన్నిటి అన్నీ కూడా జ్ఞానముతో సమానము కాదంట. చూడండి, జ్ఞానం దాని కుడి చేతిలో దీర్ఘాయువు. ఇది కావాలండి అందరికీ. దాని కుడి చేతిలో 16వ వచనంలో దాని కుడి చేతిలో అంటే దాని అంటే జ్ఞానము చేతిలో, జ్ఞానము కుడి చేతిలో దీర్ఘాయువును అంటే లెంత్ అండ్ డేస్. 100 సంవత్సరాలు బ్రతకాలని అని చెప్పేసి అడుగుతాను అందరు. 100 సంవత్సరాలు బ్రతకాలని అడుగుతున్నారు, సంతోషం. కానీ ఆరోగ్యం అడగట్లేదు, పడకబడుతున్నారు. భయంకరమైనటువంటి పరిస్థితి. పడకబట్టి చావకూడదండి. మనం సంపూర్ణమైన ఆరోగ్యముతో మన దినములను సంపూర్తి చేయాలి, కానీ పడకబట్టి చాకరీ చేయించుకుంటూ మనం అలా ఉండకూడదు. అందుకని జ్ఞానం కావాలి. ఎందుకు? సుదీర్ఘమైనటువంటి దీర్ఘాయువుతో కొనసాగడానికి నీకు జ్ఞానము కావాలి, ఆరోగ్యము కావాలని కూడా అడగాలి. దీర్ఘాయువుతో పాటు ఆరోగ్యం కూడా అడగాలి. దాని చేతిలో అంటే జ్ఞానము కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి. ధనమున్నది, ఘనత ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. ఈ సీక్రెట్ చెప్తాను. జ్ఞానము ఎడమ చేతిలో ధనమున్నది, ఘనత ఉన్నది. ధనము కావాలి, ఘనత కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బ్రతకడానికి మనకు ధనము కావాల్సిందే, అంతే. ధనము కావాలి. ఈ ధనము అలాగే ఘనత కూడా కావాలి. అనేక మంది ధనవంతులను చూస్తాం మనం. దుర్మార్గము చేసి సంపాదిస్తారు, మోసము చేసి సంపాదిస్తారు. వాడిని చూసి బయట వాళ్ళందరూ అంటారు, ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటారు. వానికి అనేకమైన ప్రిఫిక్స్లు సఫిక్స్లు పెడతా ఉంటారు. మందిని ముంచినాడని, మోసగాడని, దొంగ అని. ఒక మాట చూశాను నేను టీవీలో. ఏంటది? నీరవ్ మోడీ గుజరాత్లో ఒక బ్యాంకును కొల్లగొట్టి లండన్కు పారిపోయినాడు. లండన్ పారిపోయి అక్కడ విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు ఒక్కటిసారి మీడియా అంతా వెళ్ళి నువ్వు మోసం చేసి ఇక్కడికి వచ్చి విలాసం అంత దేశాన్ని, బ్యాంకును, ప్రజలను మోసం చేసినట్టు యు ఆర్ థీఫ్, దొంగ అని ప్రపంచవ్యాప్తంగా కూడా దొంగనే ముద్ర వేసుకున్నాడు. వారి ధనము ఇంత భయంకరమైనది. అందుకని ధనము రైట్ వేలో రావాలి. వస్తుంది, దేవుడు దీవిస్తాడు. రాంగ్ వేలో కాదు. రాంగ్ వేలో వస్తే ఏం ఘనత వస్తుంది? మంచి పేరు రావాలి. ఘనత అంటే హానర్, ఘనత కావాలి. ఆ ఘనత కావాలంటే నువ్వు రైట్ వేలో మధ్యాలి. ఈ యొక్క జ్ఞానం యొక్క ఎడమ చేతిలో ఏముందంట? ధనం ఉన్నది, ఘనత ఉన్నది. రైట్ వేలో యూ హ్యావ్ టు ఎర్న్ ద మనీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని కుడి చేతిలో అంటే నువ్వు జ్ఞానాన్ని వెతికినప్పుడు దేవుడు నీకు దీర్ఘాయువునిస్తాడు, ఆరోగ్యంనిస్తాడు, అలాగే ధనమునిస్తాడు, ఘనతను కూడా ఇస్తాడు, మంచి పేరును కూడా ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగు. 17వ వచనం చూడండి. ఇక్కడ 17వ వచనం, దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. హల్లెలూయా. క్షేమకరమైన. నువ్వు ఎక్కడికి వెళ్ళినా భయపడవు. ఒక దొంగ భయపడతాడు, నరహంతకుడు భయపడతాడు, మోసగాడు భయపడతాడు. కానీ నువ్వు జ్ఞానమును సంపాదించుకొని నువ్వు దేవుని కట్టడలో నడిచినప్పుడు నీ మార్గములన్నీ క్షేమకరంగా ఉంటాయి, నెమ్మదిగా ఉంటాయి, నిర్భయంగా ఉంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి. ఈ జ్ఞానాన్ని పొందుకొని నువ్వు యొక్క ధనమును, దీర్ఘాయువును, ఆరోగ్యమును, ఘనతను కూడా పొందుకోవాలని దేవుని యొక్క వాక్యం. అందుకనే నా ప్రజలు జ్ఞానము లేకుండా నశించిపోతున్నారు. ఒక దొంగ జ్ఞానం లేకుండా రైట్ వేలో సంపాదించకుండా వాడు ఏం చేస్తున్నాడు? రాంగ్ వేలో సమకూర్చుకుంటున్నాడు. జ్ఞానం లేకుండా నశించిపోతున్నాడు, జైలు పాలు అవుతున్నాడు, తిట్ల పాలు అవుతున్నాడు, శాపనార్థాల పారవుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ జ్ఞానము కాదండి, లోక సంబంధమైన విక్కిడ్ విజ్డమ్ కాదు. యు ఆస్క్ ద
విజ్డమ్ ఆఫ్ గాడ్, విజ్డమ్ ఆఫ్ ద వరల్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని మనం జ్ఞానము కలిగి నడుచుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడు. దుర్మార్గమైన మార్గంలో నడవడానికి నీకు జ్ఞానం అవసరం లేదండి. దుష్టమైన మార్గంలో నడవడానికి నీకు జ్ఞానము అవసరం లేదు. ఎందుకు జ్ఞానం కావాలి? దైవికమైనటువంటి రైట్ వేలో అనేక మందికి సరి అయినటువంటి దిశానిర్దేశత్వం చేసేటువంటి, అనేక మందికి బోధించేటువంటి, అనేక మంది ఎదుట మనం నిలవబడడానికి కావలసిన జ్ఞానమును మనము అడగాలి. దేవునికి స్తోత్రము కలుగును కాక. అంతే తప్ప ఇంకా మనము ఏదో మన కొరకు మనం చేసుకోవాలని చెప్పేసి రాంగ్ వేలో పోయి మనము నశించిపోవద్దని దేవుడు తన ప్రజలకు తన జ్ఞానమును బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. బట్ ఎవర్ దట్, ఈ జ్ఞానం అంతా ఎవరి కొరకు అంటే దేవుని యొక్క ప్రజల కొరకు. దేవుని యొక్క ప్రజల కొరకు దేవుడే తన ప్రజలకు జ్ఞానమును ఉపదేశిస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క జ్ఞానోపదేశం పొంది తన ప్రజలు దీవింపబడాలని, ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. ఈ యొక్క సమయంలో మనం చూద్దాం, జ్ఞానంలో నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవుతుంది. ఎఫ్ఎస్సి పత్రిక 5:15 చూసినట్లయితే, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అజ్ఞానుల వలె కాదండి. నశించిపోవడానికి, చీకటగల దొంగ ఊబిలో పడడానికి, మరణించడానికి, నాశనం కావడానికి జ్ఞానం అవసరం లేదు. బాగుపడడానికే కావాలి. అందుకని బాగుపడడానికి సమయమును పోనీయక, సమయమును సద్వినియోగంగా చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రం కూడా మనము కలవరపడని అవసరం లేదు. అయ్యో ప్రభా, ఇది ఎట్లా అది ఎట్లా అని చెప్పేసి మనం చింతపడనవసరము లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. అలాగే చూసినట్లయితే ఈ యొక్క జ్ఞానము మనకు అడ్వైస్ చేస్తుంది. ఈ జ్ఞానం కొరకు మనం దేవుణ్ణి విచారించాలి. వి హ్యావ్ టు అడ్వైస్, అడగాలి, దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానులు చెప్పినప్పుడు మనం జ్ఞానుల యొక్క మాటలను వినడానికి మనము సామెతల గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనం, మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. మూడుని మార్గము వాని దృష్టికి సరైనది. మూడు అనుకుంటాడు, నేను పోయే మార్గము చాలా మంచిది, చక్కది అని చెప్పేసి వాడు పోయి ఏం చేస్తాడు? నాశనం అయిపోతాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరిస్తాడు. దుష్టమైన ఆలోచనలు, తలంపుల చేత కాకుండా జ్ఞానము కలిగి సరి అయిన మార్గంలో నడుచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఈ యొక్క జ్ఞానాన్ని, సరి అయిన జ్ఞానాన్ని మనము పొందుకోవాలి. అక్వైర్ ద నాలెడ్జ్. దేవునికి స్తోత్రం. 18:15 చూడండి, సామెతల గ్రంథము 18:15. జ్ఞానుల చెవి తెలివిని వెదకును, వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును. ఈ తెలివిని, జ్ఞానమును సంపాదించాలి. యూ హౌ టు అక్వైర్. ఇది నీ దగ్గర నుంచి ఎవడు దొంగిలించాలి. హల్లెలూయా. ఎవరు? నీ దగ్గర నుండి జ్ఞానమును, తెలివిని ఎవరు దొంగిలించలేరు. అందుకని దానిని నీవు అడగాలి, పొందుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క జ్ఞానం మనకున్నటువంటి జ్ఞానం గొప్ప జ్ఞానం అని అనుకోకూడదు. అందుకని 3వ అధ్యాయం చూడండి, సామెతలు 3వ అధ్యాయం 5వ వచనములు ఇక్కడ చూడండి. 3:5 సామెతలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ స్వబుద్ధిని, నీ స్వజ్ఞానమును ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు నువ్వు ఒప్పుకోవాలి. ఆయన నీ ప్రవర్తన అంతటి
ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. అప్పుడు నీ త్రోవలను సరళము చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన చిత్తంతో పోతూ, మన ఇష్ట ప్రకారం పోతూ, మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని చాలా జ్ఞానవంతురాలను అని చెప్పి ఈ లోకంలో అనేక మందిని చూడవచ్చు. వారందరూ కూడా తప్పిపోతున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనం అలాగ ఉండకూడదు. నీ ప్రవర్తన అంతటి ఎంతటో ప్రతి విషయములో దేవునికి మనము ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. లార్డ్, ఈ యొక్క విషయంలో నీ యొక్క చిత్తం ఏంటి ప్రభు అని చెప్పేసి దేవుణ్ణి అడగాలి. అడిగినప్పుడు దేవుడు అప్పుడు నీ త్రోవలన్నీ సరళము చేస్తాడు. నీ ఇష్టం వచ్చినప్పుడు పోయినప్పుడు కాదు, నీ ఇష్టం వచ్చిన తీరుకు పోయినప్పుడు కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును కాక. మన ఇష్టం వచ్చిన తీరుకు పోయి మళ్ళీ వచ్చేసి దేవా ఏం చేస్తున్నావు తండ్రి అని చెప్పేసి దేవుణ్ణి ప్రశ్నించేవారిని చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అవును, దేవుణ్ణి ప్రశ్నించేవారిని, దేవుణ్ణి విమర్శించేవారిని మనం అనేక మందిని కూడా చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాదండి, దేవుడు చాలా స్పష్టంగా తన జ్ఞానాన్ని ముందే బయలుపరిచినాడు. యూ హ్యావ్ టు అక్వైర్ ఇట్. నువ్వు పొందుకొని ముందుకు నడవాలి. నువ్వు గోతిలో పడకముందే, శ్రమలలో పడకముందే నువ్వు ప్రార్థన చేసి ప్రభువుని అడిగి ఆ జ్ఞానం పొందుకుని దానిలో నువ్వు ముందుకు పోవాలి. అంతే తప్ప దేవుని మీద నింద వేయడము కాదు. ఈ యొక్క జ్ఞానమునకు మూలం ఎవరు? క్రీస్తే జ్ఞానమునకు మూలము అయి ఉంటున్నాడు. కొలసి పత్రికలో మనం చూసినట్లయితే 2:3 వచనంలో, కొలసి 2nd చాప్టర్ 3rd verse, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బుద్ధి జ్ఞానం సర్వ సంపదల కోసం ఇప్పుడు ప్రపంచమంతా అందరు నాయకులు, అధికారులు, రాజ్యాలు ఇవన్నీ కూడా దేని కొరకు? సర్వ సంపదల గురించే ప్రయాసపడుతున్నారు. కానీ ఇవన్నీ ఎవరిలో గుప్తమై ఉన్నదట? దేవునిలో, ఆయనలో గుప్తమైనది, క్రీస్తులో గుప్తమైనది. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తంలా ఉన్నాయి. ఈ యొక్క జ్ఞానం అడిగినప్పుడు యూ కెన్ అక్వైర్ ఎవ్రీథింగ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. అక్కడ చూడండి 3:16, కొలసి 3:16, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా, సమస్త విధములైన జ్ఞానం. ప్రభువుకు, క్రీస్తుకు అన్ని విషయాలలో ప్రావీణ్యము కలదు. హల్లెలూయా. ఒక డాక్టర్ని అడిగితే వాడు వేరే వాళ్ళ మాట వినడు. వాడు చదువుకునేది గొప్ప అనుకుంటాడు, అదే జ్ఞానం గొప్ప అనుకుంటాడు. ఆ డాక్టరు ఒక ఇంట్లో ఫీజు పోతే ఆ ఫీజు పెట్టే జ్ఞానం కూడా ఉండదు. ఆడికి వచ్చేసరికి వాడు 0. ఒక ఇంజనీర్ ఉన్నాడు, మనకి జ్వరం వస్తే ఏం ట్యాబ్లెట్లు వేసుకోవాలో తెలియదు. నీవు ఒకటే దాంట్లో జ్ఞానవంతుడు, ఇంకా మిగతా వాటిలలో 0. నువ్వెందుకు అతిశయపడుతున్నావు? నువ్వు జ్ఞానహీనుగానే చెప్పాలి. ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి విభాగాలు ఉన్నాయి, అనేకమైనటువంటి విభాగాలు. నువ్వు నీకు తెలిసిన దాంట్లో నువ్వు పెద్ద గొప్ప అని చెప్పేసి చెప్పుకోవడానికి అవసరం ఏం లేదు. అతిశయపడకూడదు. హల్లెలూయా. అందుకనే సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు తన జ్ఞానాన్ని మన హృదయంలో పెట్టేసి మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే తిరస్కరిస్తున్నారు దేవుని జ్ఞానాన్ని, దేవుని యొక్క ప్రొవిజన్, పర సంబంధమైన ఆశీర్వాదములను త్రోసిపుచ్చి లోక సంబంధమైనటువంటి సొంత చిత్తమైనటువంటి అనేకమైనటువంటి ఆశలకు పోయి ఏమవుతున్నారట? నశించిపోతున్నారు. అందుకని నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అని చెప్పి ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే సమస్తమునకు ఆధారభూతుడండి. ఎవ్రీ సోర్స్ ఆయన దగ్గర నుంచే వస్తుంది. మా ఊటలన్నీ మీ అందే ఉన్నాయని వారందరూ, ప్రతి ఒక్క ఊట, ఎవ్రీ సోర్స్, ఎవ్రీ స్ప్రింగ్ కనెక్టెడ్ టు హిమ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయనకు కనెక్ట్ అయి ఉన్నాయి. నీకు ఏది కావాలని కూడా ఆయనకే కనెక్ట్ అయి ఉన్నాయి. నువ్వు ఆయనతో కనెక్ట్ అయినప్పుడు ఆ సోర్స్ నీకు వస్తుంది. ప్రతి విధమైనటువంటి జ్ఞానమునకు ఆయనే ఆధారం, ఆయనే మూలమై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయించకుండా
ఏం చేస్తున్నట్టు మనుషులు ఎలా ఆశ్రయిస్తున్నారంటే ఇర్మియా గ్రంథం చూడండి 2:13. ఇర్మియా గ్రంథం 2:13 చక్కని మాట ఉంది చూడండి. నా జనులు, ఇక్కడ నా జనులను మళ్ళీ కోట్ చేస్తున్నాడు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవజలముల ఊట అయినటువంటి ఆ ఊటను వదిలిపెట్టినారు. ఊట ఎప్పుడు ఆగిపోదండి. సందేశం వింటున్న వారితో ప్రభు మాట్లాడుతున్నారు. ఊటలను అడగండి, నీరు అడగకండి. నీరు అడిగితే నీకు బిందెను, ఒక ట్యాంకరు, లేకపోతే ఒక కంటైనరో ఉంటుంది కావచ్చు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఊట దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఊటను అడిగితే ఆ ఊట ఎన్నడూ ఆగిపోదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ₹1,00,00,000 కావాలని అడిగినావు అనుకో, ₹1,00,00,000 అయిపోయిన తర్వాత స్టాప్ అయిపోతుంది. మళ్ళీ అడగాలి. ఆ ₹1,00,00,000 సంబంధించినటువంటి ఆ యొక్క ఊటను అడగాలి, స్ప్రింగ్ను అడగాలి, సోర్స్ను అడగాలి. సోర్స్ను అడిగినప్పుడు దట్ సోర్స్ నెవర్ డ్రైన్ అప్. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదమును అడగాలి, ఐశ్వర్యంను కాదండి. దేవునికి స్తోత్రము కలుగునుగా. అందుకని ఇక్కడ చూడండి, నా జనులు 2 నేరములు చేసినారు, 2 నేరాలు చేసినారు. ఏంటా 2 నేరాలు? జీవజలముల ఊట అయినటువంటి ప్రభువును విడిచిపెట్టినారు. విడిచిపెట్టడమే పెద్ద అజ్ఞానం. దేవుని విడిచిపెట్టడమే అజ్ఞానం. దేవుని ఎరగకపోవడమే అజ్ఞానం. దేవుని ఎరగని వరకు ఇంకోటి ఏంటంటే తమ కొరకు, వారి కొరకు ఏం చేస్తున్నారు? బద్దలైపోయింది, పగిలిపోయినటువంటి తొట్లను తొలిపించుకొని నీళ్ళు పోస్తున్నారు. పైన నుంచి పోస్తున్నారు, కింద నుంచి కారిపోతుంది. పైన నుంచి పోస్తున్నారు, కిందకి వెళ్ళి కారిపోతుంది. అందుకే 2 నేరములు నా జనులు చేసినారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. జీవజల ఊటనైనటువంటి దేవుని వదిలిపెట్టేసి సొంత ప్రయత్నాలకు వెళ్ళి ఆ పగిలిపోయిన తొట్లలో నీళ్లు నింపుకుంటున్నారు, కారిపోతున్నాయి, ప్రయాసపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఏమైందండి? ఆ 2 నేరాలను బట్టి దేవుని తిరస్కరించినందుకు, దేవుని కాదన్నందుకు ఏం జరిగింది? అక్కడే 19వ వచనం చూడండి. ఇక్కడ ఇది చాలా కీ వర్స్. దేవుని తిరస్కరించి దేవుని ఎరగకుండా ఉండేవారి, అలాగే దేవుని ఎరిగి కూడా దేవుని ఆశ్రయించిన వారిని దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. ఇర్మియా గ్రంథము 2:19. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. హూ డిక్లేర్స్ ఇట్? ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకు? నీ బాధకు శ్రమకు కారణం ఏంటంట? ప్రభువును విసర్జించడం, ప్రభువును ఎరగకపోవడం, అలాగే ఆ ఎరిగిన వారు ఆయనందు భయభక్తులు లేకపోవడం. భయము, భక్తి, ద ఫియర్ అండ్ రెవరెన్స్ ఉండాలండి. ప్రభువు నీతో కూడా ఉన్నాడు. ప్రభువు కన్నులు మనల్ని చూస్తున్నాయని చెప్పేసి మనము ప్రభువును విసర్జించకుండా ప్రభువును వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలుగును. వెంబడించకుంటే ఏమవుతుందంట? బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. ఏం శిక్షిస్తుంది? చెడుతనమే శిక్షిస్తుందంట. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము ఈ బాధకు శ్రమకు మనం కారణం కాకుండా ప్రభు వైపు మనము తిరగాలని ప్రభు యొక్క వాక్యంను బట్టి నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క జ్ఞానము అడగాలి. మనం నశించిపోకుండా ప్రతి విషయంలో జ్ఞానమును అడగాలి. ప్రభువా, హెల్ప్ మీ లార్డ్, గివ్ మీ విజ్డమ్ లార్డ్, గివ్ మీ నాలెడ్జ్, గివ్ మీ కౌన్సిల్ లార్డ్ అని చెప్పేసి అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును. అడిగినప్పుడు ఆయన ఎవరిని గద్దించక ధారాళముగా ఇస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సందేశం విన్న ఎవరైనా సరే ధారాళమైనటువంటి జ్ఞానము, దైవికమైన జ్ఞానం, క్రీస్తు జ్ఞానమును అడగాలి. లోక సంబంధమైనది కాదు, దయ్యముల సంబంధమైనది కాదు, మానవ సంబంధమైన జ్ఞానం కాదు,
ద డివైన్ అండ్ క్రైస్ట్ విజ్డమ్ అడగాలని ఈ ఉదయకాల సమయంలో నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ జ్ఞానం కానీ దైవిక జ్ఞానం కాకుండా నువ్వు వేరే జ్ఞానం ఆశ్రయిస్తే వ్యర్థం అండి. వ్యర్థం అనేది నేను అనడం కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 21, సామెతలు 21:30. సామెతలు 21:30. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏ విధమైనటువంటి ఆలోచన నిలవదంట, వివేచన నిలవదంట, జ్ఞానము కూడా నిలవదంట. దేవునికి ఇస్తుంది ఏది నిలవదు. దేవుని యొక్క అద్భుతమైన జ్ఞానం ముందు ఏ జ్ఞానము నిలవదని ప్రభు యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకని ఆ జ్ఞానమును నువ్వు పొందుకున్నప్పుడు ఏ జ్ఞానం దాని ముందు నిలవ నేరదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నిలవని అజ్ఞానం అందుకని దేవుడు ఇస్తాడండి. నువ్వు అనేకమైన ఏ పనులైతే చేస్తున్నారో, ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారో దాంట్లో కూడా జ్ఞానము కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. నిర్గమకాండ 31 మనం చూసినట్టు 3-6 వరకు చూస్తే ప్రత్యక్ష గుడారపు పనిలో దేవుడు బెసలేలును అభిషేకిస్తున్నాడు. ఏమి అభిషేకిస్తున్నాడు ఒకసారి ఆ మాట చూడండి. నిర్గమకాండం 31 31. ఓకే, బెసలేలు 31:3 నుంచి చదువుతున్నాను. నిర్గమకాండం 31:3 నుండి. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుకుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను, సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎన్ని రకాల పనులు చేయడానికి, బంగారంతో కానీ, వెండితో కానీ, కర్రతో కానీ, రత్నాలను సానబెట్టడానికి కానీ, వీటన్నిటిని ఇత్తడి కానీ, వీటన్నిటితో పని చేయడానికి కావలసిన జ్ఞానము కావాలి. ఆ జ్ఞానమును దేవుని ఆత్మతో నింపినప్పుడు ఆ బెసలేలు గొప్పగా ఆ యొక్క దేవుని మందిరంలో, ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోని ఆ ఉపకరణములన్నీ కూడా, ఆ యొక్క వస్తువులన్నింటినీ కూడా వాటి క్రమము చొప్పున చేసినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము ఖచ్చితంగా దేవుని జ్ఞానాన్ని అడగాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంత చూడండి, జ్ఞానము విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును. సమస్త పనులలో నేర్పు కావాలి, స్కిల్ కావాలి. దేవునికి స్తోత్రం కలుగు. ఆ స్కిల్ మనం కలిగి ఉన్నప్పుడు మనము ఉన్నతంగా హెచ్చింపబడతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క వాక్యమును మనము ఎప్పుడు కూడా తిరస్కరించకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, అనేకమైనటువంటి దీవెనలకు, ఆశీర్వాదములకు కారణమైనటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని దేవుడు మనకిస్తున్నాడు. హల్లెలూయా. యు ఆర్ బ్లెస్డ్. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తున్నాడు. ఆ జ్ఞానము చేత నిన్ను నింపుతున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం, బుక్ ఆఫ్ మాథ్యూ 11th chapter 25th. ఇక్కడ చూడండి, బుక్ ఆఫ్ మాథ్యూ 11:25. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూడండి, జ్ఞానులకు వివేకులు, లోక సంబంధమైనటువంటి జ్ఞానులు ఉన్నారు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, ఈ లోకంలో ఉన్నట్టు అనేక మంది వివేకవంతులు, వీళ్ళందరూ ఉన్నారు. వారందరికీ దేవుని యొక్క జ్ఞానాన్ని మరుగుపరిచినారు. కానీ ఎవరికి ఇచ్చినాడట? పసిబాలురకు. ఈ సంగతులను వారికి, లోకంలో ఉన్న వారికి మరుగు చేసి పసిబాలురకు బయలుపరచు. పసిబాలురు అంటే నీవు నేను, క్రీస్తులో మనం నూతన సృష్టిగా సృష్టింపబడిన నీవు నేను, మనము దేవుని యొక్క కుటుంబంగా వచ్చినప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తున్నాడు. పర సంబంధమైనటువంటి ఎవరు శోధింప శక్యం కానీ ఆ యొక్క జ్ఞానము దేవుడు మనకు
అనుగ్రహిస్తున్నాడు. ఆ జ్ఞానం కావాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క జ్ఞానము దేవుని ప్రజలకు బయలుపరిచినాడు. బయలుపరిస్తే దేవుని యొక్క సేవ చేసేటువంటి మందిరములో చేసేటువంటి ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు ఏం చేసినట్టు ఈ జ్ఞానమును దాచిపెట్టినారు. ఆ జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకొని పోయినారట. ఇక్కడ చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయం. జ్ఞానం ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మీరు నేర్చుకోబోతున్నారు. లూకాసు వార్త 11:52. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి. మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ నేను చాలా స్పష్టంగా వివరిస్తాను. చూడండి, ఇక్కడ లూకాసు వార్త 11:52 అండి. 11:52 లూకాసు వార్త. ధర్మశాస్త్రోపదేశకులారా, ధర్మశాస్త్రమును ఉపదేశించేటువంటి శాస్త్రులు, దే ఆర్ స్క్రైబ్స్, వెరీ ప్రొఫెషనల్స్. వారు ప్రత్యేకింపబడిన వారు, ధర్మశాస్త్రమును ఉపదేశించేవారు, టీచర్స్. వారు ఏం చేస్తున్నారు చూడండి, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతురు. ద కీ వర్సెస్ను, ద ఒరిజినల్ కాంటెక్స్ట్ని చెప్పకుండా వారిని దాచిపెడుతున్నారు, ఎత్తుకొని పోతున్నారు. అది చెప్పడం లేదు, ప్రజలకు బయలుపరచడం లేదు. వారు ఏం చేస్తున్నారు చూడండి. ఇక్కడ జ్ఞానం లేని వారు కాదు, లోక జ్ఞానంతో నింపబడిన వారు ఏం చేస్తున్నారంటే దేవుని జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకొని పోతున్నారు. మీరును లోపల ప్రవేశింపరు. వారు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. అలాంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగించుదురని చెప్పాను. ప్రవేశించే వారిని కూడా ప్రవేశించకుండా ఏం చేస్తున్నారు, అడ్డగిస్తున్నారు. అడ్డగించడం మీన్స్ ద కీ ఆఫ్ విజ్డమ్ను లాక్ చేసి పట్టుకొని పోతున్నారు. నోబడీ కెన్ ఎంటర్ ఇంటూ దట్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్. వారు ప్రవేశించరు, ప్రవేశించే వారిని అడ్డగిస్తారు తాళం చెవి ఎత్తుకొని. ఆ కీ అనేది ఇవ్వరు అన్నట్టు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు పరలోక రాజ్యపు తాళం చెవులను ఇచ్చినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 16:16. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చినాడు. నువ్వు వెళ్ళవచ్చు, రావచ్చు. యూ కెన్ ఓపెన్, యూ కెన్ లాక్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యూ హ్యావ్ దట్ కీ. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఈ యొక్క జ్ఞానం అనే తాళపు చెవిని వారు ఎత్తుకొని పోయినారు, కానీ దేవుడు నీకు డైరెక్ట్గా ఇస్తున్నాడు. అందుకని నువ్వు అడగాలి, ఎవరిని బతిమలాడని అవసరం లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం అడగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క జ్ఞానము, లోక జ్ఞానము, దైవిక జ్ఞానము, క్రీస్తు జ్ఞానము, సాతాను జ్ఞానము, ఇవన్నీ కూడా దేవుని జ్ఞానమును మించినవి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానముని, ద వరల్డ్లీ విజ్డమ్ని ఏం చేసినాడంటే నాశనం చేసినాడు. ప్లీజ్ రీడ్ 1 Corinthians, 1 కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 19వ వచనం, 1వ అధ్యాయము 19వ వచనం. చూడండి, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు గదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు గదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. పౌలు భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, జ్ఞానుల వివేకమును దేవుడు నాశనం చేశాడు. అలాగే చూసినట్లయితే వివేకుల వివేకమును శూన్యపరిచినాడు. దేవుడే తన జ్ఞానాన్ని ప్రపంచానికి బయలుపరిచినాడు. క్రీస్తు ద్వారా బయలుపరిచి ఏం చేసినాడంటే లోక జ్ఞానాన్ని వెర్రితనంగా చేసినాడు. హల్లెలూయా, వెర్రితనం అంటే ఏంటి? వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూడండి, ఈ లోక జ్ఞానాన్ని వెర్రితనంగా చేసి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని జ్ఞానులను వెర్రి వారినిగా చేసినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే చూడండి, ఇక్కడ 29వ వచనం చక్కని మాట ఉన్నది. ఇక్కడ చూడండి, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి
జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. వెర్రి వారిని ఏర్పరచుకుని దేవుడు గొప్పగా చేసినాడు. ఎగ్జాంపుల్గా చెప్తాను. యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. వారు చేపలు పట్టేవారు, ఫిషర్మెన్స్. జ్ఞానవంతులను, ఐఏఎస్, ఐపీఎస్, పెద్ద పెద్ద చదువులు చదివిన వారిని ఏర్పరచుకోవాలి. ఒక్క దాంట్లో యూదా ఇస్కరియోతు మాత్రమే గ్రాడ్యుయేట్. ఆ గ్రాడ్యుయేట్ ఒక్కడే ఉన్నాడు, అతడు మోసగాడైపోయినాడు. కానీ మిగతా వారందరూ కూడా జ్ఞానము లేనివారు. వారిని ఏర్పరచుకుని భూమిని తలక్రిందులుగా చేసేవారుగా దేవుడు చేశాడు. దట్ ఈస్ ద డివైన్ విజ్డమ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క జ్ఞానం మనకు కావాలి. అందుకని దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఇక్కడ చూడండి, క్రీస్తే దేవుని యొక్క శక్తి అయ్యుంటుంది, దేవుని జ్ఞానం అయ్యుంటుంది. 24వ వచనం ఇక్కడే, 1 కొరింథీ 1:24. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు దేవుని శక్తి, దేవుని యొక్క జ్ఞానమై ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క శక్తి అంతా క్రీస్తులో నిక్షిప్తము చేసింది. దేవుని యొక్క జ్ఞానం అంతా కూడా క్రీస్తులో నిక్షిప్తము చేసినాడు. When you know the Christ, you know the power of the God, you know the wisdom of the God. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఎందరు ఆయన వైపు చూచెదరో వారికి వెలుగు కలుగును. When you look unto him, you can have the wisdom. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. క్రీస్తే మన జ్ఞానమై ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 31వ వచనంలో చూసినట్లయితే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడి ఉన్నది. నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మన విమోచనం, ఆయన మన జ్ఞానం, ఆయనే మన నీతి అయి ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రం కూడా జ్ఞానమును తిరస్కరించకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క జ్ఞానము లేకుండా మనం నశించిపోకూడదు. నా జనులు జ్ఞానము లేక నశించిపోచున్నారు. దేవునికి స్తోత్రం కలుగు. ఆ జ్ఞానం కాదు, క్రీస్తు యొక్క జ్ఞానాన్ని మనము అడగాలి. పౌలు భక్తుడు గొప్ప రెవల్యూషన్ కలిగినాడు. అనేకమైనటువంటి సంఘాలను స్థాపించిన అతడు ఎలాంటి లోక సంబంధమైన తనకున్నటువంటి జ్ఞానమును ఆయన అనుసరించలేదు. కేవలం దేవుని యొక్క జ్ఞానమును అనుసరించి తన సంఘాలను కట్టి పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలను బయలుపరిచినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము దేవుని యొక్క జ్ఞానాన్ని మనం వెంబడించాలని మనము నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో దేవుని యొక్క జ్ఞానం గురించి చక్కని వివరణలు ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కొన్ని వాక్యాలు అనేకమైనటువంటి లోక సంబంధమైన ఈ ఐదు చూడండి. ద ఫస్ట్ డివైన్ విజ్డమ్, క్రైస్ట్ విజ్డమ్. ఈ 2 కాకుండా లోక సంబంధమైనటువంటి జ్ఞానము, మనుష్య సంబంధమైన జ్ఞానము, దయ్యముల జ్ఞానము ఉపయోగిస్తున్నారు. దేవుని సేవలు, దేవుని ప్రజలకు ప్రభు సెలవిస్తున్నాడు, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. తన ప్రజలతో సెలవిస్తున్నాడు. నేను కూడా తెలియజేస్తున్నాను. ఈ 5 రకాల జ్ఞానంలో దైవిక జ్ఞానం, క్రీస్తు జ్ఞానం కాకుండా మిగతా 3 జ్ఞానములు. ఈ 3 జ్ఞానములు ఏంటి? లోక సంబంధమైన జ్ఞానం, మానవ జ్ఞానం, అలాగే దయ్యముల జ్ఞానం. ఈ 3 జ్ఞానములతో సువార్త ప్రకటింపబడుతున్నది. దేవుని శక్తిని కించపరుస్తున్నారు, దేవునిని కించపరుస్తున్నారు, రాంగ్ డాక్ట్రిన్స్ను ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, అనేకమైనటువంటి విక్కుడు వేసును కలగజేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు భక్తుడు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎలా పరిచర్య చేసి ఎలాగూ తన సేవా పరిచర్యను ముందుకు నడిపించినాడో మనము చక్కగా చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అదే మాదిరిని పౌలు భక్తుడు తెలియజేస్తున్నారు. సేవకులుగా అపోస్తులు కానీ, ప్రవక్తలు కానీ, దైవ బోధకులు, టీచర్స్ కానీ, పాస్టర్స్ కానీ, ఇవాంజలిస్టులు కానీ ఎలా ఉండాలి అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, సువార్త ప్రకటించే క్రమంలో అనేకమైనటువంటి ఒడదొడుకులు ఏ జ్ఞానమును ఉపయోగిస్తున్నారని దేవుని ప్రజలు
తెలుసుకోవాలి. ఎందుకనంటే నా జనులు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు. నీవు నశించిపోతున్నావు అనంటే నువ్వు దేవుని జ్ఞానం లేకుండా నశించిపోతున్నావు అని జ్ఞాపకం చేసుకోవాలి. లెట్ మీ టెల్ దిస్, ఎవరైనా నిన్ను మోసం చేస్తున్నారు అనంటే వారి బలము కాదు, నీ బలహీనత. అది వారి బలం కాదు, అది నీ బలహీనత. ఎందుకు అనంటే నీవు జ్ఞానము లేకుండా ఉన్నావు కాబట్టి వారు నిన్ను మోసం చేస్తున్నారు. నువ్వు జ్ఞానం కలిగి ఉంటే నిన్నెవరు మోసము చేయలేరు. హల్లెలూయా. నువ్వు సరైన వాక్యం వింటున్నావా, సరైన సంఘమునకు వెళ్తున్నావా, సరైన చోట నీ యొక్క విత్తనమును విత్తుతున్నావా, సరైన చోట నువ్వు వాక్యంలో ఎదుగుచున్నావా అనేది నిన్ను నువ్వు పరీక్షించుకొనవలసిన వారమై మనము ఉంటున్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుణ్ణి అడగాలి. లోకంలో అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు అంత్య దినములో బయలుదేరుతారని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. 2వ పేతురు పత్రికలో మనం చూసినట్లయితే అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధకులను గురించి, అబద్ధ ప్రవచనములను గురించి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ యొక్క వీరందరినీ ఎలాగో ఐడెంటిఫై చేయాలి అనంటే యు నీడ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, విజ్డమ్ ఆఫ్ క్రైస్ట్. యు నీడ్ ద విజ్డమ్ ఆఫ్ హోలీ స్పిరిట్. దేవునికి స్తోత్రం అడగాలి. ప్రభువా, నా సంఘం ఏది ప్రభువా? నేను ఏ సంఘానికి వెళ్ళాలి? షో మీ లార్డ్. నేను ఏ యొక్క పాస్టర్ దగ్గరికి వెళ్ళాలి? షో మీ మై పాస్టర్, షో మీ మై మెంటర్, షో మీ మై మాస్టర్, షో మీ మై స్పిరిచువల్ ఫాదర్ లార్డ్ అని చెప్పి అడగాలి. అలాగే నీ దశమ భాగం, నీ విత్తనం ఏ పొలంలో విత్తాలి, ఎక్కడ విత్తాలనేది కూడా ప్రభువుని అడగాలి. నువ్వు ఎక్కడ పడితే అక్కడ విత్తడానికి సాతాను ప్రేరేపించి నీ విత్తనాలను, నీ యొక్క రాబడిని నాశనం చేస్తుంది. మంచి నేలన నువ్వు విత్తాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం జ్ఞానం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, వాక్యం ప్రకటించేవారు కూడా ఇక్కడ చూడండి 17వ వచనం, 1 కొరింథీ 1వ అధ్యాయం 17వ వచనం. బాప్తిసమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే. వాక్చాతుర్యముతో కొంతమంది సువార్తను ప్రకటిస్తున్నారు, ఆకర్షిస్తున్నారు. ఆకర్షణీయమైనటువంటి మాటలు, వాక్చాతుర్యంతో వారిని ఆకట్టుకుంటున్నారు. లోక సంబంధమైన వార్తలు చెప్తున్నారు, వారి సంబంధం చెప్తున్నారు, ఎలాగ ఎదగాలో చెప్తున్నారు, వీటన్నిటి గురించి చెప్తున్నారు. హల్లెలూయా. మోరల్స్ చెప్తున్నారు. వాక్చాతుర్యంతో నువ్వు ఇలా కాదు ఇలా ఉండాలి. వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు వాక్చాతుర్యము చేత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొట్టమొదటి సృష్టి అయినటువంటి ఆదాము హవ్వలనే మోసం చేసిన సాతాను గర్జించే సింహం వలె ఎవరిని బ్రింగుదునా అని చెప్పేసి అబద్ధ ప్రవక్తల ద్వారా వచ్చి నేను మోసం చేస్తుంది. కాబట్టి నీకు జ్ఞానము కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానమును మనము నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 1 కొరింథీ 2వ అధ్యాయము 1వ వచనంలో చూడండి, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞాన అతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, వాక్చాతుర్యంతో వస్తారు, అనేకమైనటువంటి మాటలు చెప్తారు. దేవుడు నాకు దర్శనంలో కనబడ్డాడు, చెప్పాడు, దేవుడు నాకు చెప్తున్నాడు, నీకు చెప్తున్నాడు. అవునండి, దేవుడు నీకు చెప్తే వారికి కూడా చెప్తాడు. 2-వే కన్వర్జేషన్ ఉంటుంది దేవుని, 1-వే కన్వర్జేషన్ ఉండదు. ఆ జ్ఞానం కావాలి. వాక్చాతుర్యంతో వాళ్ళ మాటలకు నువ్వు ఆకర్షితులు కాకూడదు. ఆకర్షిస్తుంది నేను. ఆ మంచి చెడ్డల తెలియనిచ్చి చెట్టు యొక్క ఆ వృక్షం యొక్క ఫలం ఏమొస్తుంది? ఆకర్షిస్తుంది. రమ్యముగా ఉన్నది, అందముగా ఉన్నది, ఆకర్షిస్తుంది, ఆకర్షించి నాశనం చేస్తుంది. అలాగే జ్ఞానాతిశయముతో నేనేమి మాట్లాడడం లేదు. ఇంకా చూడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ వచనం ఇక్కడే, 1 కొరింథీ 2:4. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను.
మనుషుల జ్ఞానంను ఆధారం చేసుకొని ఉండకూడదంట. మీ విశ్వాసము మనుషుల జ్ఞానం. మా పాస్టర్ చాలా జ్ఞానవంతుడు, ఆయన జ్ఞానవంతుడైతే నీకేం జ్ఞానం రాదు. ఆయన నీకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు, ఆయనకున్న జ్ఞానాన్ని నీకు పంచుతున్నాడా? ఆయనకున్న తెలివిని నీకు పంచుతున్నాడా? ఆయనకున్న జ్ఞానము, తెలివి, వివేచన ఇవన్నీ కూడా దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉన్నాయా? అది చూడాలి. దేవుని శక్తితో నింపబడి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం ఏది చేసిన దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలని పౌలు భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ చూడండి, నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. పౌలు భక్తుడు చెప్తున్నాడండి, జ్ఞానాతిశయమైనటువంటి తీయని మాటలు కాదు, తీయని మాటలు చెప్తున్నారు. కొంతమంది కామెడీలు చేస్తున్నారు, కామెడీ షో అయిపోతుంది, సంఘాలు నవ్వులాట అయిపోతుంది, ఎంటర్టైన్మెంట్ లాగా చేస్తున్నారు, ఫుడ్ కోర్టు లాగా చేస్తున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగూ కాదండి, తీయని మాటలను కాక జ్ఞానయుక్తమైనటువంటి మాటలు కాదు, అలాగే మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోకుండా కాకుండా పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతం. దేవుని శక్తి కనపడాలి, దేవుని శక్తి పనిచేయాలని జీవితంలో నీ యొక్క కుటుంబంలో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఎంత మాత్రం కూడా డీవియేట్ కాకూడదు. దేవుని జ్ఞానం ఏది, మనుషుల జ్ఞానం ఏది, లోక జ్ఞానం ఏది, దయ్యముల జ్ఞానం ఏది, క్రీస్తు జ్ఞానం ఏందని మనము వివేచించాలి. వివేచించినప్పుడు మనం ఏమాత్రం కూడా మోసపరచబడము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ జ్ఞానాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఎప్పుడండి ఈ జ్ఞానం ఎప్పుడు పుట్టింది? ఆ మాట కూడా చూడండి. 1 కొరింథీ 2:7 దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాం, ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఎప్పుడండి? క్రీస్తుకు ముందు మరుగై ఉన్నది. జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాను. హల్లెలూయా, జగత్తుత్పత్తికి ముందే ఈ జ్ఞానాన్ని బయలుపరిచినాడు. ఎప్పుడు? క్రీస్తులో బయలుపరిచినాడు. క్రీస్తే జ్ఞానమై ఉంటున్నాడు. నువ్వు క్రీస్తుని తెలుసుకుంటే నువ్వు అన్నీ తెలుసుకుంటావు. ఎవ్రీథింగ్ ఈజ్ హిడెన్ ఇన్ క్రైస్ట్. ఆ క్రైస్ట్ని తెలుసుకుంటే నువ్వు సమస్త జ్ఞానాన్ని నువ్వు తెలుసుకున్నట్టే. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇక్కడ చూడండి, 13వ వచనం చూడండి, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలని. ఎస్, యు హ్యావ్ టు డిజైన్, యు హ్యావ్ ద విజ్డమ్. ఆ వ్యక్తి మనుషుల జ్ఞానం ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాడా, దేవుని జ్ఞానము, దేవుని ఆత్మ సంబంధమైన సంగతులను ఎరిగి మాట్లాడుతున్నాడా అని చెప్పి మనము గ్రహించాలి, గమనించాలి. అందుకని దేవుడు ఏం చేసినాడు? 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 9 ఆత్మవరాలు ఉన్నాయి. 9 ఆత్మవరాలు. ఈ 9 ఆత్మవరాలు మొట్టమొదటి జ్ఞానం, బుద్ధి జ్ఞానం, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం. అవునండి, ఈ బుద్ధి జ్ఞానం లేకపోతే నీ జీవితం, నీ బ్రతుకు అని కూడా వ్యర్థపరుస్తుంది సాతాను. ఈ వరాలలో మొట్టమొదటి వాటిని నువ్వు పొందుకోవాలి. నీ జ్ఞానం లేకుంటే నశించిపోతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రం కూడా డీవియేట్ చేయబడకూడదని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. 1 కొరింథీ 3వ అధ్యాయంలో చూసినట్లయితే చూడండి, 3వ అధ్యాయము 13 నుండి చూసినట్లయితే, మొదటి కొరింథీ 3:18లో కొన్ని వాక్యాలు నేను చదివి మీకు వివరించి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 1 కొరింథీ 3వ అధ్యాయం 18 నుండి, ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు. మనల్ని మనం మోసం చేసుకోవద్దండి. ఎవరు నిన్ను మోసం చేయడం పక్కన పెట్టండి. నిన్ను నీవు మోసపరచుకొనకూడదని ప్రభు యొక్క వాక్యము తెలియజేస్తుంది.
మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలను. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడా? వెర్రివాని వలె ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు జ్ఞానివైన ఎడల ఏం చేయాలట? వెర్రివాని వల్ల, అంటే ఏమి తెలియని వాడి వలె నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. హల్లెలూయా, లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం. దేవుని దృష్టికి వెర్రితనం. వెర్రితనమైన ఆ జ్ఞానమును నువ్వు వెంబడించడం అవసరం లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. అందుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు, చూడండి 20వ వచనం, జ్ఞానులను వారు కుయుక్తిలో ఆయన పట్టుకొను, మరియు జ్ఞానుల యోచనలను వ్యర్థములని ప్రభువునకు తెలియను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే జ్ఞానులు అనుకుంటారో, లోక జ్ఞానంతో, మనుషుల జ్ఞానంతో నింపబడినోడు, దయ్యముల జ్ఞానంతో నింపబడినోళ్ళు అన్ని వ్యర్థమైన ప్లాన్లు వేస్తూ ఉంటాడు. ఆ ప్లాన్లలోనే దేవుడు పట్టుకుంటాడట. జ్ఞానులను వారి కుయుక్తిలో, మోసంలోనే ఆయన పట్టుకుంటాడట. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానుల యోచనలు వ్యర్థములని ఆయనకు, ప్రభువునకు తెలియను. హల్లెలూయా, ఆ వ్యర్థమైన వాటిని, అందుకని జ్ఞానం లేకుండా నశించిపోతాడు. వ్యర్థమైన ఆలోచన, కుయుక్తి, వీటన్నిటి చేత నశించిపోతాడు. దేవునికి స్తోత్రం. అందుకని 21వ వచనం చూడండి, కాబట్టి ఎవడు మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. సమస్తము దేవుడు మన కొరకే ఏర్పరిచినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క జ్ఞానమును మనం పొందుకోవాలి. సొలొమోను ఈ లోక జ్ఞానమును అడిగినాడు. అత్యంత గొప్పవాడిగా ధనము, ఘనత, ఐశ్వర్యము అన్నీ కూడా దేవుడు ఇచ్చినాడు. కానీ దేవుడు ఇక్కడ క్రీస్తు మన జ్ఞానం అంటున్నాడు. లోక సంబంధమైన జ్ఞానం కాదు, దైవికమైనటువంటి జ్ఞానమును పొందుకొని నువ్వు ఈ లోకంలో జీవించాలని, పరలోక రాజ్యాన్ని ఈ లోకంలో నువ్వు స్థిరపరచాలని, జ్ఞానం లేకుండా మనం నశించిపోకూడదని. జ్ఞానము మనకు ఊపిరి లాంటిది. ఆ జ్ఞానాన్ని వదిలిపెట్టినామంటే నువ్వు నశించిపోతావు. మనం నశించిపోకుండా దేవుడు తన జ్ఞానాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, ఆతృత పడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవడైనను హూమెవర్ దట్, ఎవడైనను జ్ఞానము కొదవైన ఎడల అతడు నన్ను అడగవలను. అతడు ఎవరిని గద్దింపక నువ్వు అడుగుతున్నావా? నిన్ను గద్దింపకుండా ఏం చేస్తాడు? నీకు జ్ఞానం ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ధారాళంగా ఇస్తాడండి. ధారాళంగా ఇచ్చే ఆ యొక్క జ్ఞానమును పొందుకోవాలి. జ్ఞానం లేకుండా నశించిపోవడం కాదు, జ్ఞానము పొందుకొని మనం ముందుకు సాగిపోవాలని ఈ ఉదయకాల సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని జ్ఞానము మనుషుల జ్ఞానమును మించిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను కొంతమందిని మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథం నోవహు ఆదికాండం 6వ అధ్యాయంలోనే దేవుని యొక్క ఆజ్ఞ మేరకు టైటానిక్ షిప్పును మించినటువంటి పడవను, ఓడను నిర్మించినాడు. హల్లెలూయా. టైటానిక్ షిప్ మునిగిపోయింది, కూలిపోయింది, కృంగిపోయింది. కానీ దేవుని జ్ఞానము చేత నోవహు ఆ యొక్క పడవను నిర్మాణం చేసినాడు. అది ఎన్నడూ కూడా బ్రేక్ కాలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే యోసేపు జ్ఞానము చేత నింపబడ్డాడు. పోతిఫరు భార్య ప్రేరేపించిన వ్యభిచారానికి పారిపోయినాడు. ఎందుకు? దేవుని జ్ఞానమును అడ్డగించే ఆ యొక్క శరీర కార్యము కాదని పారిపోయినాడు. పారిపోయి ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఆ జ్ఞానం ఆయనను ఆ దేశమునకు, ఆ రాజ్యమునకు ప్రధానమంత్రిగా జ్ఞానము హెచ్చించింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు నలుగురు అత్యంత జ్ఞానం కలిగిన వారు యూదా దేశంలో నుండి చెర పట్టుకొని పోయి ఆ యొక్క శత్రు రాజ్యములో
బబులోను దేశంలో వారు బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్న వారి జ్ఞానము చేత వారు అత్యున్నతమైన స్థానానికి ఎదిగినారు. రాజు తర్వాత ప్రముఖమైనటువంటి ముగ్గురిలో దానియేలు ప్రముఖుడంట. హల్లెలూయా. ద ఇన్నర్ కోర్. రాజు తర్వాత ముగ్గురు ప్రధానుల్లో మళ్ళీ ప్రధాని ఎవరు? దానియేలు. జ్ఞానం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. దానియేలు గ్రంథంలో ఒక చక్కని మాట ఉన్నది చూడండి. దానియేలు దేవుణ్ణి ఆశ్రయించినాడు. ఆశ్రయించిన తర్వాత దేవుడు ఆయనను ఎలాగ హెచ్చించినాడు కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి నలుగురికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడయ్యుండెను. అడిషనల్ స్కిల్స్, అడిషనల్ టాలెంట్స్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు వారికి అనుగ్రహించినాడు జ్ఞానము, సకల శాస్త్ర ప్రావీణ్యత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఇక్కడ 28వ వచనం, 2వ అధ్యాయము దానియేలు 2:28. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందు ఉన్నాడు. మర్మాలను బయలుపరిచే దేవుడు పరలోకమందు ఉన్నాడు. నువ్వు ఆయన అడిగితే అన్ని మర్మాలు నీకు బయలుపరుస్తాడు. మానవులను అడిగితే కాదు. చిలక జోస్యం అని, విచ్ క్రాఫ్ట్ అని, హస్త ముద్రికలని, నంబరింగ్ అని, జాతకాలని, ఇవని అవని ఎట తిరుగుతుంది. ఇవన్నీ కాదు. నీ జీవితానికి, నీ కుటుంబానికి సంబంధించిన మర్మం కావాలంటే నువ్వు దేవుని అడగా. ఆయన సమస్తము నిన్ను బయలుపరచగలడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు అడిగితే దేవుడు నీకు ఖచ్చితంగా నీకు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూడండి, ఇది 5వ అధ్యాయం దానియేలు 5వ అధ్యాయం 5:11. నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలియు గలవాడై ఎండుట నీ తండ్రి కనుగొనెను. హల్లెలూయా. దేవునికి. యూ కెన్ ఫైండ్ అవుట్ ద పీపుల్ హూ ఈజ్ విజ్డమ్, హూ ఈజ్ డిజర్నింగ్, హూ ఈజ్ వైజ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ రాజు కనుగొన్నాడు. ఏంటిది? దైవ జ్ఞానము వంటి జ్ఞానము, దైవ జ్ఞానము వంటి జ్ఞానము, ద డివైన్ విజ్డమ్. దైవ జ్ఞానం వంటి జ్ఞానము, బుద్ధియు తెలివియు అడగాలి మనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చూడండి 12వ వచనంలో, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియచేయుటకును మర్మములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. ద స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్, స్పెషల్ టాలెంట్స్, స్పెషల్ స్కిల్స్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. ఆ యొక్క శత్రు దేశములో, ఆ రాజ్యములో ఎవనికి లేవన్నాడు. దిస్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. యు హ్యావ్ టు అక్వైర్, యు హ్యావ్ టు అక్వైర్. దేవుని అడగాలి. దైవ సంబంధమైనటువంటి జ్ఞానమును అడగాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూడండి, హల్లెలూయా. 9వ అధ్యాయం దానియేలు 9:22. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను రాజు అంటున్నాడు, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు. ఇక్కడ గాబ్రియల్ వస్తున్నాడు. గాబ్రియల్ వచ్చి ఒక స్పెషల్ టాలెంట్ని ఇస్తున్నాడు దానియేలుతో చెప్తున్నాడు. అతడు గాబ్రియేలు నాతో మాట్లాడే ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా అన్నాడు, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. నీకు గ్రహింప, అండర్స్టాండింగ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా మనం అడగాలని, అడిగి పొందుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు తన ప్రజలకు సకల విధములైనటువంటి జ్ఞానమును అనుగ్రహించగలడు. అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడునని సెలవిచ్చిన దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో
ఈ సందేశం ఇచ్చిన మా ప్రియ సహోదరుడా, సహోదరి, whomever, wherever you are, whenever you are, దేవునికి మేము గాడ్ లవ్స్ యూ సో మచ్. యూ ఆస్క్ ద విజ్డమ్. నీ కుటుంబమునకు సంబంధించి, నీ ఆత్మ సంబంధమైన, నీ శరీర సంబంధమైన, నీ యొక్క హృదయ సంబంధమైన, రోగ సంబంధమైన, నీ ప్రతికూల పరిస్థితులలో సంబంధమైనటువంటి, అలాగే నీ కుటుంబంలో జరిగేటువంటి ప్రతికూలతలను బట్టి, వీటన్నిటిని బట్టి నువ్వు అడగాలి. ఎవరినో అడగడం కాదు. ఎవరినైనా అడిగితే వారిని నిన్ను సిగ్గు తీస్తారు, ఎవరికి చెప్పుకోలేవు. నీ ముందు మాట్లాడతారు, మళ్ళీ వెనుక వెళ్ళిన తర్వాత వేరే ఏదో అంటారు. అలా కాదు, దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు. ప్రభా, నాకు బయలుపరచు ప్రభువా, నా రోగము ఎందుకు బాగు కావడం లేదు ప్రభువా, నాకు ఈ మరణావస్థ ఎందుకు వచ్చింది ప్రభువా అని చెప్పేసి మనం అడగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయం మీరు వినాలి. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ భయంకరమైన పరిస్థితుల్లో అనేక మంది ఆ యొక్క ఐసోలేషన్లో ఉన్నారు, ఆక్సిజన్ వెంటిలేటర్స్తో ఉన్నారు, ఐసీయూ అంటున్నారు, ఐసీయూలో ఉన్నారు. అక్కడికి డాక్టర్లు కూడా అలౌ చేయట్లేదట. పేషెంట్ యొక్క అటెండెన్స్ను కూడా అలౌ చేయట్లేదు. వాళ్ళు అక్కడ ఉన్నారు ఐసీయూలో. ఐసీయూ లార్డ్, వారు దేవుని చూస్తున్నారు. అక్కడ కూడా దేవుని చూస్తూ కూడా అక్కడ ఎవరు వారికి సహాయకులు లేరు, ఎవరు దగ్గరకు రావడం లేదు. ఈవెన్ డాక్టర్స్ కూడా కేర్ చేయడం లేదు. నువ్వు ఎప్పుడు పోతావో నీకు తెలియదు, వాళ్ళకు తెలియదు, బయట ఉన్న వారికి తెలియదు, నీ కుటుంబానికి తెలియదు. ఆ సమయంలో నువ్వు దేవుని చూస్తున్నావు, దేవునితో ఒక్క మాట అడుగుతున్నావా? అడగడం లేదు. ఆ మరణావస్థలో కూడా జ్ఞానహీనులైపోతున్నారు. ప్రభువా, నాకు సహాయం దయచేయండి అయ్యా, నన్ను క్షమించండి, నా పాపములను మీ రక్తంతో కడగండి, మీ పరలోక రాజ్య వారసునిగా నన్ను చేయండి ప్రభువా, నన్ను స్వస్థపరచు ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వినకుండా వెళ్ళాడు. గుడ్డి భర్తమై ప్రార్థన చేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించేయ అంటే దాటిపోలేదు, నిలిచిపోయినాడు. నిలిచి ఆ గుడ్డివాన్ని స్వస్థపరిచిపోయినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏ ఒక్కడు నశించుట దేవుని యొక్క చిత్తము కాదు. నువ్వు అడగాలి, నీ పరిస్థితులు అడగాలి. ఆ సముద్రం మీద యేసు ప్రభు నడుచుకుంటూ వస్తుంటే పేతురు చూస్తాడు, ప్రభువా నీవే అయితే ఈ నీటి మీద నడిచి వచ్చుటకు నాకు సహాయం దయచే, నాకు సెలవీయు అనగానే కామనంగానే వచ్చేస్తున్నాడు. నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. గాలిని, అలలను, తుఫానును చూసినాడు, మునిగిపోతున్నప్పుడు కేక వేసినాడు. ఏమని? లార్డ్ హెల్ప్ మీ అని చేయలేదు, గాడ్ హెల్ప్ మీ ప్రార్థన చేసినాడు. నీ మరణావస్థలను ప్రార్థన చేస్తున్నావా? గాడ్ హెల్ప్ మీ, సేవ్ మీ అని అడుగుతున్నావా? అడగాలి, నువ్వు నోరు తెరిచి అడగాలి. యూ హ్యావ్ టు ఆస్క్, క్రైడ్ అవుట్. ఆపత్కాలం మందు నన్ను గురించి మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది. నీకు కలిగిన శ్రమలన్నింటిలో, నీ బాధలన్నింటిలో, రోగములన్నింటిలో నేను స్వస్థపరుస్తాను ప్రభు సెలవిస్తున్నాడు. ఏ ఒక్కరు నశించిన దేవుని చిత్తం కాదు. హెజ్కేలు గ్రంథం చూడండి, 33:11 హెజ్కేలు. కాగా వారితో ఇట్లను, నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. యెహోవా వాక్కు సెలవిస్తున్నాడు. ఏమని? దుర్మార్గుడు తన దుర్మార్గతలోనే మరణించడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదంట, దేవుని చిత్తము కాదంట, సంతోషము లేదంట. ఆ దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మారు మనస్సు నొంది మరలాలి. చేంజ్ ద మైండ్ అండ్ టర్న్ టు గాడ్ చేసి మనసు తిప్పుకొనుడి, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. నువ్వు మరణిస్తే దేవునికి ఏమీ సంతోషం కాదు. నీ దుర్మార్గతలో నుండి నడిచినప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. ఆ జ్ఞానము కావాలి. హల్లెలూయా, దేవునికి మహిమ. అట్టి జ్ఞానమును పొందుకొని మనం ఈ లోకంలో జీవించి ప్రభువు నామాన్ని హెచ్చించి ప్రభువుకు
మనము ఇష్టలుగా జీవించి మన జీవితం ద్వారా అనేక మందికి సువార్తను ప్రకటించి యేసే నిజమైన దేవుడు, ఈజ్ ద సేవియర్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, నీకే కాదండి, అందరికీ, నల్లవానికి, తెల్లవానికి, పొట్టువానికి, పొడుగువానికి, అన్ని దేశస్తుల వాళ్ళందరికీ కూడా దేవుడు ప్రభువు అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఆయనను అడగాలి, ప్రభువా నాకు జ్ఞానమును దయచేయండి. ఆయన ఎవరిని గద్దించగా ధారాళంగా ఇస్తానని వాగ్దానం చేస్తుంది. ఆ వాగ్దానమును పొందుకొని, ఆ జ్ఞానమును పొందుకొని నీ జీవితములు, నీ కుటుంబములు, నీ పరిస్థితులు, నీ సంఘములు, నీ పట్టణములు, నీ రాష్ట్రములు, నీ దేశములు, ప్రపంచంలో నువ్వు ఉన్నతమైన స్థితికి ఎదగగలవని ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన ప్రభా, జ్ఞానమును గురించి మాకు మీరు బయలుపరిచినారు. నా జనులు జ్ఞానము లేకుండా నశించిపోతున్నారని ఆ జ్ఞానమును బయలుపరిచినందుకు వందనాలు. జగత్తుకు పునాదులు వేయబడక మునిపే ఆ జ్ఞానము మరుగై ఉన్నది. దానిని క్రీస్తు ద్వారా మాకు బయలుపరిచినావు. జ్ఞానులకు, వివేకులకు మరుగుపరిచి పసిబాలురకు మీరు బయలుపరిచిన గొప్ప దేవానికి వందనాలు ఇచ్చండి. మీ ప్రజలకు, మీ జనులకు, మీ పేరు పెట్టబడిన మీ ప్రజలకు మీ జ్ఞానమును దయచేయండి. ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలని సమస్తము కూడా తను వారికి బోధించండి, వారికి నేర్పించండి దేవా. ఏ ఒక్కరు నశించడం మీ చిత్తము కాదు. ప్రాముఖ్యంగా తండ్రి నైనా కరోనా పేషెంట్స్ నైనా మరణావస్థలో ఉంటుండగా వారితో మీరు మాట్లాడండి. మీ జ్ఞానంను దయచేసి వారు మొర్రపెట్టుటకు మీ కృప చూపించి వారిని ఆ మరణ అవస్థలో నుండి వారిని బ్రతికించుమని, దీవించండి, ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ దీవెన ఆశీర్వాదములు చేత మా ప్రజలను నడిపించుమని, మీ జ్ఞానముతో అభిషేకించుమని, మీ ఆత్మ పూర్ణులుగా చేయమని, దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఈ యొక్క సమయంలో దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తము కానుకలను తీసుకుందాం. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మీ యొక్క సంపాద్యములో నుండి దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం మీ కానుకలను దేవుని పొలములో విత్తండి. 100 అంతల ఫలము పొందాలని. ఇస్సాకు కరువులో విత్తినాడు. కరువులో విత్తి వ్యర్థం కాలేదు. 100 అంతల ఫలం కోసినాడు. క్రమక్రమంగా అక్కడ గొప్ప రాజుల కంటే గొప్పగా దీవింపబడ్డాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద కీ ఆఫ్ బ్లెస్సింగ్. దానిలో జ్ఞానం ఉన్నది. నువ్వు కరువులో దాచుకుంటే నువ్వు ఎదగవు. కరువులో విత్తాలి. విత్తినప్పుడు అలాగే సారెపతు విధవరాల దగ్గర ఒక్క అప్పము మాత్రమే ఉన్నది. బట్ షీ లవ్స్ గాడ్, షీ లవ్స్ ద ప్రాఫెట్. ఆ ఒక్క అప్పము తన దగ్గర పెట్టుకోలేదు, దేవుని సేవకునికి ఇచ్చింది. షీ బ్లెస్డ్ 3.5 years. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మంది పురుషులండి అక్కడ ఉన్నారు. ఏం సరిపోదు, కానీ గాడ్ బ్లెస్ దట్. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకు దీవించి ఆశీర్వదించి ఇచ్చినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఆశీర్వాదాలు. క్రీస్తు నీ నిమిత్తము, నా నిమిత్తము క్రీస్తు సిలువలో దారిద్రతను అనుభవించి మనల్ని ధనవంతులుగా చేసిన, ఆ ధనవంతులుగా చేసిన మనము దారిద్రతలోనికి నడపబడకుండా జ్ఞానము దయచేయి ప్రభువా అని అడగాలి. అడిగి నువ్వు విత్తాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని వాక్యము నీ ఎద్దకు వచ్చింది. ఆ వాక్యమును పూర్ణమైన మనసుతో అంగీకరించి నువ్వు స్వీకరించి దాని ప్రకారం నువ్వు రియాక్ట్ అయినప్పుడు, దాని ప్రకారం నువ్వు ప్రవర్తించినప్పుడు దేవుని వాక్యము దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కింద ఈ యొక్క ఆన్లైన్లోనే కింద నా యొక్క నెంబర్ ఉంది. దాంట్లో గూగుల్ పే, ఫోన్పే, అమెజాన్ పే, అలాగే
అలాగే అకౌంట్ నెంబర్, ఫోన్ నెంబర్ కూడా ఉంది. మీ యొక్క టైత్, మీ యొక్క దశమ భాగములు, మీ కృతజ్ఞత అర్పణలు, మీ మొక్కుబడులు, మీ యొక్క ఎవ్రీ ఆఫరింగ్స్, లవ్ ఆఫరింగ్స్ ఏవైనా కూడా మీరు ఆ యొక్క నెంబర్లో మీరు డ్రాప్ చేసి దేవుని యొక్క దీవెనలు పొందాలని కోరుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను మీ యొక్క ఆఫరింగ్స్ను బట్టి నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఆన్లైన్లో విత్తిన ప్రతి బిడ్డను మీరు చూచుచున్నారు. 7 నేత్రములు కలిగిన వాడ, హృదయ అంతరంగంలో పరిశీలించి పరిశోధించే దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క రాజ్యపు పొలములో మీ రాజ్య వ్యాప్తి నిమిత్తము విత్తిన ప్రతి విత్తనాన్ని దీవించండి, ఆశీర్వదించండి అని హెచ్చింపచేయండి. దేవానికి వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్, ఆమెన్.